ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తను మాట్లాడే మాటలు వింటే ఎవరికైనా ఆశ్చర్యం, దానితో పాటు నవ్వు తెప్పించక మానవు. అంతకుముందు అతని యొక్క పుట్టుక విషయంలో కానీ చదువు విషయంలో కానీ ఎన్ని అబద్ధపు మాటలు మాట్లాడిండో, ఎన్ని డబుల్ స్టాండర్డ్స్ మాటలు మాట్లాడిండో మన అందరికీ తెలిసిన విషయమే. పొద్దున ఒక మాట మాట్లాడతాడు, సాయంత్రం ఒక మాట మాట్లాడతాడు. ఏ మాట మీద కూడా కమిట్ అయి ఉండడు. నోటికి ఏది వస్తే అది వాగడం అనేది పవన్ కళ్యాణ్కి మాత్రమే తెలిసిన విద్య. రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఒక సభలో మాట్లాడుతూ వైసీపీ పార్టీ మీద, జగన్ మీద తీవ్రమైన పరుష పదజాలంతో మాట్లాడిన మాటలు వింటుంటే ఎవరికైనా అసహ్యం కలగక మానదు. అసహ్యం ఖచ్చితంగా వస్తుంది అతను మాట్లాడే మాటలు వింటే. రాజకీయాలలో అవతలి వాళ్ళు విమర్శిస్తే దాన్ని ఎదుర్కొని ఒక సందర్భోచితమైన మాటలు కానీ, సందర్భోచితమైన విమర్శలు కానీ ఆ సబ్జెక్టు వైజ్గా చేస్తే అందులో తప్పు లేదు. కానీ అవే మాటలు తోలు తీసి కూర్చోబెడతా, మక్కిలెరిగేదంతా, రోమాలు ఉడవీక్తా, కీళ్ళు తీస్తా, వాతలు పెడతా, ఇలాంటి మాటలు. అంటే పని చేత కానోడు ఇలాంటి మాటలు మాట్లాడతాడు. నీకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడు నువ్వు చేస్తున్నది ఏంటిది? ఎంత సంక్షేమం, ఎంత అభివృద్ధి అని మీరు ఎలక్షన్స్ ముందు మాట్లాడారు. మరి ఇప్పుడు ఆ సంక్షేమం జరుగుతుందా? సంక్షేమానికి మొత్తానికి సున్నం పెట్టిర్రు. అభివృద్ధి ఎక్కడ లేదు. కేవలం అప్పులు మాత్రమే, దానికి తోడు దోచుకోవడం మాత్రమే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది. కానీ ఇతను మాట్లాడే మాటలు వింటుంటే ఎవరికైనా అసహ్యం కలగక తప్పదు.